ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా నాన్న అయితే వచ్చాడు బస్ స్టాండ్ కి. 1 ఇయర్ తర్వాత అయితే మా నాన్నని చూస్తున్నాను మళ్ళీ. అలా చేజింగ్లు చేసి బస్ ఎక్కేసి మొత్తానికి సిటీ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ గచ్చిబౌలి ORR ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. సరిగ్గా మనం వెళ్లే టైం కి ఒక విక్రమ్ ట్రావెల్స్ అయితే ఆగి ఉంది. కానీ అది కడపకి వెళ్లే బస్ కాదంట, బెంగళూరుకి వెళ్లే బస్ అంట. ఇంకా కడపకి వెళ్లే బస్ వచ్చే లోపల టైం పడుతుంది, కాసేపు వెయిట్ చేయండి అని చెప్పారు. బస్ ఎక్కేటప్పుడు ఎలాగో తినలేదు కాబట్టి ఇక్కడైనా ఏమైనా తిందామనేసి నేనైతే కిందికి దిగాను. ఇక్కడ మనం చూడొచ్చు వీకెండ్ అయ్యే లోపల హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ముత్యంలంతా తమ సొంత ఊర్లకైతే బయలుదేరుతున్నారు. అలాంటి ముత్యంలో ఒక కడిగిన ముత్యాన్ని నేను చుట్టుపక్కల ఫుడ్ ఎక్కడ లేకపోయేసరికి మసాలా బొరుగులు తీసుకొని ఒక వాటర్ బాటిల్ తీసుకొని అయితే బస్ కోసం వెయిట్ చేశాను. ఇంతలోనే మన కడపకి వెళ్లే బస్ అయితే వచ్చేసింది. ఇంకా మసాలా బొరుగులను అయితే భద్రంగా పెట్టుకొని బస్ ఎక్కేసి నా సీట్ అయితే వెతుక్కొని సీట్ లో కూర్చున్నాను. మొత్తానికి పక్కన సీట్ లో ఎవరో పిల్లలు ఉంటున్నారు, ఒకటే అరుపులు. మ్యాటర్ లేకొస్తే బస్ లో అయితే ఒక స్టాండ్ కూడా లేదు బ్యాగ్ పెట్టుకోవడానికి. టీవీ అయితే ఉంది. పోనీలో ఏసీ అయినా పనిచేస్తుంది లేదని చెప్పి చెక్ చేశాను. ఏసీ అయితే సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది, చాలా కూల్ కూడా అవుతుంది. అంతలోనే బస్ స్టాఫ్ వచ్చేసి ఒక బిస్లరీ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఇంకా మనం బయట తీసుకున్న బాటిల్ కి దీనికి డిఫరెన్స్ ఏంద్రా అని చూస్తే దీని పేరేమో బార్లీ, దాని పేరేమో జస్ట్ బిస్లరీ అంతే. ఇంకా అలా సెల్ సాంగ్స్ పెట్టుకొని నైట్ టైం సిటీ లైట్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అయిపోయాం. పొద్దున్నే కళ్ళలో లైటింగ్ పడతా ఉంటే లేసి చూశాను. ఏంద్రా అని చూస్తే మా కడప అయితే వచ్చేసింది. ఏదేమైనా గానీ చాలా రోజుల తర్వాత మన సొంత ఊర్లు చూస్తే అదొక హ్యాపీనెస్. మొత్తానికైతే ఫైనల్ గా మా రాజంపేటకి అయితే చేరుకున్నాను. బస్ దిగేశాను. నిజానికి ఈ రోజు మా తమ్ముడు అయితే తిరుపతికి పోయాడు. మరి నా కోసం ఎవరు వస్తారని చెప్పి ఇంటికి ఫోన్ చేశాను. మా అమ్మ చెప్పింది ఆల్రెడీ మీ నాన్న నీ కోసం వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాడని. మా నాన్న రావడం చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంకా మా నాన్నతో మాట్లాడుకుంటూ అక్కడ నుంచి అయితే ఇంటి వరకు బయలుదేరిపోయాము. ఇంకా ఇంట్లోకి రాగానే మా అమ్మని చూడగానే మళ్ళీ ఖుషి అయిపోయాను. ఇంకా మా అమ్మ చేసిన దోశలు తినాలి నేను. ఉంటాను మామ, బాయ్.